చదవలే ఎక్కడ కేసీఆర్ చేసిందా వీళ్ళు మా మేము వచ్చిన తర్వాత ఓ చేసిన ఒక రాజీవ్ లింక్ కెనాలని 70 కోట్లు పెట్టి ఏమూరు దగ్గర రాజీవ్ లింక్ కెనాల్ అని చెప్పి లింక్ కెనాల్ చేసిండు. నిన్న మొన్న పేపర్లో చూసారుగా ఏమైందో, లింక్ కెనాల్ లేచిపోయింది. లింక్ కెనాల్ కి లైనింగ్ లేదు, కొట్టుకపోయింది లింక్ కెనాల్. చేసన్నాళ్ళు అయిందయా, నువ్వు చేసన్నాళ్ళు అయింది అంటే నాణ్యత లేదు, మీరు దాన్ని చూసేది లేదు, దాని పని ఎట్లా జరుగుతుంది లేదు. ఏమన్నా అంటే నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, కాలువలో నీళ్లు రాకపోతే ఒక కాలువకి ఎన్ని నీళ్లు వస్తాయి, దాని కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి కాలువ అవుతారు, దానికి లైనింగ్ వేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. నువ్వు ఒక్కసారి నీళ్లు వదలంగానే లైనింగే, సిమెంట్ లైనింగే కొట్టుకపోయి అవన్నీ వార్తలు వస్తూ ఉంటే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి. తర్వాత మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అని ముద్దాడతాడు. మందికి పుడితే ఇది నాదని చెప్పి ముద్దాడితే ఏమనాలా వాళ్ళని? దానికి ఉదాహరణ ఖమ్మం దేవరపల్లి హైవే, నేషనల్ హైవే. నేషనల్ హైవే ఎవరు కడతారండి? కేంద్ర ప్రభుత్వం కడుతుంది. నువ్వు రూపాయి ఇచ్చినోడివి కాదు, నువ్వు తెచ్చినోడివి కాదు. అది పూర్తి కాకుండానే పుస పోయి దాని మీద పోయి కార్లు వేసుకొని చోపుటప్ చేస్తే అది వన్ వే మీదనే. ఆయనతో జనం ఇంకేముంది, మంత్రి గారు అంచర్లు తిరిగి కదా ఆళ్ళు ఎక్కి తిరిగితే పాపం తల్లి కొడుకు ఇద్దరు లేచి ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని మీద. ఇప్పుడు మీకు సంబంధించింది ప్రమాదాల వలయంగా తయారైంది. మీరేదో క్రెడిట్ కొట్టేయాలని చెప్పి తొందరపడతా ఉన్నారు. కానీ కేసీఆర్ లాగా నికార్సన పనిచేయండి. మా హయాంలో మేము కూడా సహకరించినాం. ఖమ్మం సూర్యాపేట హైవే మేము కట్టినాం, అది కేంద్ర ప్రభుత్వమే కట్టింది. కానీ దానికి భూసేకరణ చేసినాం, దానికి అన్ని రకాల హెల్ప్ కార్యక్రమాలు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వంగా కార్యాచరణ మనం ఏం చేయాలో అది చేసినాం. బ్రహ్మాండంగా ఉంది ఖమ్మం సూర్యాపేట హైవే. ఖమ్మం సూర్యాపేట హైవే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆయన ఎవడు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి వచ్చాడు, మోడీ గారు వర్చువల్గా ఎక్కడో కూర్చొని ఆ స్క్రీన్ మీద ఇనాగ్రేట్ చేసి మనం నేర్చుకుని దాని మీద ఒక సూపర్ చేసినావా? ఇది మేమే చేసినాము. ఎందుకు హెచ్డి అది పూర్తి కాకుండా చేసి వన్ వేలో పోతే ప్రజల ప్రాణాలు పోయి. మరి ఇవాళ ఎందుకని ఇప్పటికి 12 యాక్సిడెంట్లు అయినాయి, 12 మంది ఆల్రెడీ చనిపోయారు. ఏది మొన్న జరిగిందే కాకుండా ఖమ్మం దేవరపల్లి మధ్యలో మన సత్తుపల్లి వరకే దాదాపు 12 మంది ప్రాణాలు పోయి. అందుకని ఈ ప్రమాణాలు పాటించకుండా క్రెడిట్ కొట్టేయాలని తొందరపడి ఏదైతే చేస్తున్నారో వాటికి కూడా ఒకసారి మీరు పునరాలోచించుకొని మొత్తం మీద మీ అందరికీ మళ్ళొకసారి చెప్పేది, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన హామీలు, నెరవేరని హామీలు, వీటన్నిటిని ఎట్లా ఎగ్గొట్టాలనే దాంట్లో ఒక కొత్త సిస్టమ్ పెట్టిండు. మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇస్తే 1,116 రూపాయలు ఇచ్చినాం. ఈ 1,116 రూపాయలు ఇచ్చింది జనం రిజిస్టర్ అయింది 15 లక్షల మంది ఆడపిల్లలకి. మన ప్రభుత్వంలో కాదలేక ఆ 5 ఏళ్ళు ముష్టి, దీంతో పాటు తులం బంగారం ఇస్తాను. ఆ తులం బంగారం ఇంతవరకు ఎవరి మెడలో, అక్కచెల్లి మెడలో తులం బంగారం, కాంగ్రెస్ తులం బంగారం మెరిసిందా ఎవరి దగ్గర? మెరవకపోగా కొత్తగా ఎత్తుగడ వేసిండంటే అసలు ఈ తులం బంగారం సంగతి ఎత్తకుండా ఉండాలంటే కళ్యాణ లక్ష్మిని ఎత్తపడితే పని అయిపోతుందని చెప్పి ఎవరితోనో ఒక బిల్లు వేయించి దాంట్లో కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు కౌంటర్ వేయకుండా కళ్యాణ లక్ష్మి ఛార్జింగ్ వారి జీవో మీద స్టే తీసుకొచ్చేటట్లు చేసి ఇవాళ ఆనందిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ ప్రభుత్వం ఉంటే ఒక స్కీము, అది ఎవరిదైనా కావచ్చు, అది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిరా లేకపోతే ఇంకోళ్ళు తెచ్చిరా. కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చిండు, మనం నడపలేదా? రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చిండు, మనం నడపలేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన కార్యక్రమాలు మనం నడపలేదా? కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు? కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తొస్తారు కాబట్టి ఏదో ఒక రకంగా చేసి కళ్యాణ లక్ష్మిని ఎత్తగొట్టడం